హాయ్ ఎవ్రీవన్. ఈరోజు ఈ వీడియోలో హెల్తీగా టేస్టీగా బయట దొరికే విధంగా వెజిటబుల్ పన్నీర్ మష్రూమ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికోసం మనకు కావలసిన కూరగాయలు క్యారెట్, క్యాప్సికమ్, ఒకే ఒక పొటాటో, అలాగే ఒక టమాటో, ఒక హాఫ్ కేజీ వరకు ఆనియన్స్ పడతాయి. అలాగే 200 గ్రామ్స్ పన్నీరు, ఒక ప్యాకెట్ మష్రూమ్ తీసుకోవాలి. ఈ వెజిటబుల్స్తో మనం 1 కేజీ రైస్తో బిర్యానీ చేసుకోవచ్చు. మష్రూమ్స్ 2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. వీటన్నిటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కూరగాయలన్నీ కూడా ఈక్వల్ సైజులో కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా పన్నీరు, మష్రూమ్, అలాగే ఆనియన్స్ ఇలా మనం రేకులు తీసి పెట్టుకోవాలి. మధ్యలో పార్టు సపరేట్ చేసుకోవాలి. అలాగే టమాటో, పచ్చిమిర్చి ఒక 2, ఒక టమాటో పడుతుంది, ఒక నిమ్మకాయ పడుతుంది. అలాగే క్యారెట్, పొటాటో, క్యాప్సికమ్ కూడా కట్ చేసుకొని కొత్తిమీర, పుదీనా కట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా దంచుకున్నట్లయితే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక కప్పు పెరుగు తీసుకొని అందులో ఒక స్పూను పసుపు, కావలసినంత ఉప్పు, ఒక స్పూన్ కారం వేసుకొని ఒక హాఫ్ ప్యాకెట్ మంచి బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇందులోనే ఒక 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వరకు వేసుకొని దంచిపెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి ముద్దని వేసేసుకోవాలి. ఒక పెద్ద స్పూన్ వరకు వేసుకోవచ్చు. మనకు పాతదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 స్పూన్ల వరకు వేసుకోవచ్చు. దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవి మిక్స్ అయిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు సోయా చంక్స్, అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి కూరగాయలన్నీ వేసేసుకోవాలి. అలాగే పన్నీరు, మష్రూమ్ కూడా వేసుకొని రేకులుగా తీసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో కూడా వేసేసుకొని ఇప్పుడు ఒక గుప్పెడు కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒక ఫుల్ లెమన్ ఇందులో పిండేసుకోవాలి గింజలు తీసి. దీనిని మనం ఎంతసేపు మ్యారినేట్ చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది మనకు దమ్ బిర్యానీ అనేది. దీనిని గరిటెతో కలపకుండా చేత్తో కలిపినట్లయితే మనం వేసినటువంటి మష్రూమ్స్ కట్ అవ్వకుండా ఉంటాయి. గరిటెతో కలిపినప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ అయిపోతాయి. అవి ఇలా బాగా మిక్స్ చేసుకొని ఒక 2 గంటల సేపు కానీ మినిమం 1 అవర్ కానీ మ్యారినేట్ చేసుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టేసుకొని మనం వేరే పని చేసుకొని రావచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఇందులో గరం మసాలా మొత్తం వేసేసుకోవాలి. అలాగే పుదీనా ఆకులు, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకున్నది, అలాగే 2 స్లైసెస్ నిమ్మకాయ, తగినంత సాల్ట్ ఒక హాఫ్ నుంచి 3/4 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోవాలి. గిన్నెలో ఒక స్పూను ఆయిల్ వేసుకున్నట్లయితే మనం అన్నం ఉడికించేటప్పుడు ఒకటొకటి అతుక్కోకుండా ఉంటాయి. దీనిని బాగా ఎసరు మరిగించుకోవాలి. ఎసరు మరిగిన తర్వాత హాఫ్ కేజీ వేస్తున్నాను నేను ఇక్కడ రైస్, బాస్మతి రైస్. బాగా కడిపెట్టుకొని 10 నిమిషాలు నానబెట్టుకొని వేసేసుకోవాలి. దీనిని మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ ఉడికించుకోవాలి. 70% వరకు ఉడికించుకోవాలి రైస్ అనేది. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కోసం సన్నగా స్లైసెస్ చేసుకున్నటువంటి ఆనియన్ కొంచెం ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. పెద్ద మంట పెడితే నల్లగా అయిపోతాయి, చేదు టేస్ట్ వచ్చేస్తుంది. ఇవి చిన్న మంట మీద ఇలా స్లోగా కుక్ అయినప్పుడు మనకు బబుల్స్ అనేవి స్టాప్ అయిపోతాయి. అప్పుడు తీసేసుకోవచ్చు. వీటిల్ని ఇంకొక గరిటె సహాయంతో ఆయిల్ అంతా పిండేసుకోవాలి. ఇది కొంచెం చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి.
మనం ఎక్కువ ఆయిల్ వేసుకున్నట్లయితే మనం ఆయిల్ అనేది వేస్ట్ అయిపోతుంది, మనం రీయూస్ చేసుకోలేము. అలాగే ఆయిల్ కూడా ఆనియన్ స్మెల్ వస్తుంది మరలా వాడుకోవాలంటే. అందుకని కొంచెం ఆయిల్లో 2 సార్లు అయినా ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు మధ్యలో అన్నం ఒకసారి చూసుకోవాలి. అన్నం ఒక 75% ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వంచేసుకోవాలి. ఇలా గంజి వార్చుకున్న తర్వాత మనకు పొడి పొడిగా రైస్ అనేది చక్కగా ఉడికింటుంది. ఇలా పట్టుకొని చూసినప్పుడు పుల్లగా కనిపిస్తుంది. ఇప్పుడు మూత పెట్టి దీనిపైన చల్లటి నీళ్ళు వేసి పక్కన పెట్టినట్లయితే మనకు అన్నం మెత్తబడకుండా ఉంటుంది. ఇప్పుడు మనం బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ అయిపోయినాయి. ఈ వంట కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో చేసుకున్నట్లయితే. నేను ఇక్కడ 1/2 kg రైస్ వాడటం వల్ల నేను మ్యారినేట్ చేసినటువంటి కూరగాయలని సగమే వాడుకుంటున్నాను. మిగతా సగంతో వేరే వంట చేస్తాను. ఇప్పుడు ఆయిల్ అంతా కూడా గిన్నెలోకి తీసేసుకొని 2 స్పూన్ల ఆయిల్ మాత్రమే ఉంచుకోవాలి బాణల్లో. ఇదే బాణల్లో మ్యారినేట్ చేసినటువంటి ఈ కూరగాయల్ని వేసి బాగా వేయించుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. ఇది 1 kg రైస్ వరకు ఇంత కూరగాయలు అయితే సరిపోతుంది. నేను 1/2 kg మాత్రమే రైస్ ఉడికించాను. దానికోసం ఇందులో సగం మాత్రమే యూజ్ చేస్తాను. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి బ్రౌన్ ఆనియన్స్ ఇందులో కొంచెం అంటే సగం వరకు వేసి కలుపుకోవాలి. మనం ఇలా పొడి పొడిగా చేసుకోవాలి. గరిటెతో అదిమినందువల్ల ప్రెస్ అయిపోయి ఉంటాయి. పొడి పొడిగా చేసుకున్నప్పుడు మనకు క్రిస్పీగా కనిపిస్తాయి. దీన్ని సగం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కలిపింది నేను సగం మాత్రం వాడుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మిగతా సగం తోటి నేను చేసినటువంటి కర్రీని మీరు చూడగలరు. ఇలా సగం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మెత్తగా వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఎక్కువసేపు కలబెట్టకూడదు. మనకు పన్నీరు అలాగే మష్రూమ్ అంతా కూడా ముక్కలు అయిపోతుంది. కలపకుండా దీనిని పక్కన పెట్టుకొని ఈవినింగ్ మళ్ళీ వేరే వంట చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, నెక్స్ట్ డే వాడుకోవచ్చు మిగిలిన దాన్ని. ఇది ఇప్పుడు డ్రై అయిపోయింది, వాటర్ అంతా ఆయిల్ రిలీజ్ అవుతుంది. దీనిని ఇప్పుడు మనం దమ్ పెట్టుకుంటాము. మనం క్యాస్ట్ ఐరన్ బాణలు యూజ్ చేసినందువల్ల ఇది దించిన తర్వాత కూడా ఉడుకుతూనే ఉంది. ఇప్పుడు నిదానంగా వాటర్ అనేది రైస్ మీద ఉండేది వాటర్ తీసేసేయాలి. అలాగే ఒక వెడల్పాటి గిన్నె తీసుకోవాలి. ఫ్లాట్గా ఉండాలి అడుగు అనేది. ఇందులో 1-1.5 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి ఆయిల్ అనేది. ఇప్పుడు ఒక లేయర్ హాఫ్ వరకు మనం చేసి పెట్టుకున్నటువంటి కర్రీని వేసుకోవాలి. కదపకుండా స్ప్రెడ్ చేస్తూ వేసుకున్నట్లయితే కూరగాయలు ముక్కలు అవ్వకుండా ఉంటాయి. బాగా మెత్తగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి ఈజీగా కట్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు మనకు రైస్ కూడా పొడి పొడిగా చక్కగా ఉంది. దీనిని పైన స్ప్రింకిల్ చేసినట్లుగా ఒక లేయరు సగం అన్నం వరకు వేసేసుకోవాలి. ఇందులో మనం వేసినటువంటి మసాలాలు అలాగే నిమ్మకాయ స్లైసెస్ ఇవి తీసేసుకున్నట్లయితే మధ్యలో తగలకుండా ఉంటాయి. దీనిపైన మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా కొత్తిమీరని వేసుకోవాలి. దానిపైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి.
దీనిపైన బిర్యానీ మసాలా కొంచెం స్ప్రింకిల్ చేసుకోవాలి. బిర్యానీ మసాలాలో కారం ఉంటుంది కాబట్టి కారం తక్కువగా వేసుకోవాలి. దీనిపైన 1 స్పూన్ వరకు సఫ్రాన్ మిల్క్, అలాగే 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక లేయర్ మిగతా కర్రీ అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా చేసినట్లయితే పర్ఫెక్ట్గా వస్తుంది. మనకు కర్రీ ఎక్కువ కాకుండా, రైస్ ఎక్కువ కాకుండా ఈవెన్గా వస్తుంది. ఈ కర్రీ ఒక లేయర్ వేసిన తర్వాత మిగతా రైస్ అంతా కూడా వేసేసుకోవాలి. వీడియో లెంతీగా ఉండొచ్చు కానీ క్లియర్గా ఉంటుంది. A to Z చెప్పాను, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు ప్రిపేర్ చేసుకొని నాకు కామెంట్ చేయండి. ఇందులో వేసినటువంటి ఇవన్నీ కూడా మధ్యలో అడ్డం రాకుండా తీసేసుకున్నట్లయితే బాగుంటుంది. ఈ రైస్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా చేత బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ గిన్నె సరిపోయేంతదిగా తీసుకోవాలి మనం. ఇప్పుడు మరలా ఇంకొక లేయర్ బ్రౌన్ ఆనియన్స్, అలాగే పుదీనా, కొత్తిమీర, సఫ్రాన్ మిల్క్, బిర్యానీ పౌడర్, బిర్యానీ మసాలా, కొంచెం నెయ్యి. పిల్లలు ఎక్కువగా ఉంటే కారం ఎక్కువ అవుతుంది అనుకుంటే కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకోండి, లేకపోతే 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఎక్కువ వేసినట్లయితే చప్పగా అయిపోతుంది, చూసి వేసుకోవాలి నెయ్యి అనేది. ఇప్పుడు దమ్ పెట్టేసుకుంటాం. ఇలా పెనం మీద చిన్న మంట మీద కానీ వేడి చేసుకున్నట్లయితే ఒక 20 మినిట్స్ వరకు పెట్టుకోవాలి. దీనిపైన ఒక వాటర్ గ్లాస్ పెట్టినట్లయితే మనకు చక్కగా దమ్ అయిపోతుంది. సైడ్ డిష్ కోసం స్లైస్ చేసినటువంటి ఆనియన్స్, కప్పు పెరుగు, కొంచెం సాల్ట్ మిక్స్ చేసుకున్నట్లయితే మనకు రైతా కూడా రెడీ అయిపోతుంది దమ్ అయ్యే లోపల. దీన్ని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆపిన తర్వాత ఇంకొక 10 నిమిషాలు అలాగే వదిలేసి దాని తర్వాత మనం కలపకుండా కింద నుంచి 2 లేయర్లు వచ్చేలాగా ఈ రైస్ని తీసి నేరుగా సర్వ్ చేసుకోవాలి. దీనిని కలపకూడదు. ఇలా మనకు లేయరు రైస్ అలాగే కర్రీ కూడా 2 లేయర్స్ చక్కగా కనిపిస్తుంది. చూడండి, కింద లేయర్లో కర్రీ ఉంది, మళ్ళీ రైస్ కర్రీ రైస్ అలా వస్తుంది. మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. దీనితోటి మా పిల్లలు కోక్ కావాలన్నారు, వాళ్ళ కోసం కోకోకోలా సర్వ్ చేసుకోవచ్చు. బిర్యానీతోటి హోటల్ ఫీలింగ్ అనేది వస్తుంది ఇంట్లోనే. ప్రిపేర్ చేయండి, టేస్ట్ చేయండి, ఎంజాయ్ చేయండి. వీకెండ్స్లో ఇలాంటివి చేసుకున్నట్లయితే మనకు ఒకే ఐటెం తోటి అయిపోతుంది, కానీ కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.